హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంటారు. నేనండి మీ పల్లెటూరు శివాజీ. ఫ్రెండ్స్, ఈరోజు చూడండి మనం తోటలోకి వచ్చాము. పుచ్చకాయలు బాడుగు వచ్చింది మన బండికి. మన బండికి పుచ్చకాయలు బాడుగు వచ్చిందంటే చూడండి, చూపిస్తారండి. పట్ల గిట్ల అన్నీ కట్టేసాం చూసారా? మన బండికి పట్లు మొత్తం కట్టేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తోటలోకి వచ్చినామంటే తోటలోకి వచ్చిన ఎమ్మడే మనం పట్లు కట్టేసుకోవాలి, రెడీ చేసుకోవాలి. ఎందుకంటే కూలోళ్ళు స్టార్టింగ్ కాయలు కోసేస్తారన్నమాట. వాళ్ళు కోసేలాగా మనం పట్లు గిట్లన్నీ రెడీ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి మంచి వీడియోలు చూస్తాం. ఈ రోజు మనం పుచ్చ తోటలోకి వచ్చాము. ఈ పుచ్చ తోటలో మంచి ఎండలోకి వస్తారు కూలోళ్ళు. కాయలు ఏ సైజ్ కాడి నుంచి కోస్తారు అంటే కాయలు కోసేది కూడా మన మామూలుగా సారకాయ ఉంటుంది కదా, పెద్ద కాయ అది కాదు. ఇది వచ్చేసి నల్లకాయ. ఈ నల్లకాయ ఏ సైజు కాడి నుంచి కోస్తారు, ఎంత సైజుకి కోస్తారు, ప్రతి ఒక్కటి చెప్తాను. మన వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడండి. ఈ తోటలో వచ్చేసి కాయలు నల్లకాయలు ప్రజెంట్ అయితే ఎంత దిగుబడి ఎంత రేట్ ఉంది అది కూడా చెప్తాను, ఓకేనా? చెప్తాను. మన వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు కట్ చేశారంటే మన సైజ్ ఎంత ఉంది ఏంది అనేది, కాయని ఎలా జాగ్రత్త తీసుకోవాలనేది కూడా మీకు కొంతమందికి తెలియదు, కొంతమంది తెలియదు. ఈ మధ్య కూడా తోటలో కొందరు వేరే వాళ్ళు తోటలో పోయి వేశారు, కొత్తగా వేశారు, ఒక 2 ఎకరా వేశారు. ఆ ఎకరా వేసినా కానీ దానికి ఎండ జాగ్రత్త చేసుకునేది గెడ్డేసుకోక ఏం చేసుకోక అలా ఎలా చేయాలి ఏందని కొంతమందికి ఐడియా లేక కాయలు కూడా పాడు చేస్తున్నారు. మీరు అలా చేసుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటే మన వీడియో ఎక్కడే కట్ చేయకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చూపిస్తా తోటలో పుచ్చ తాడు చూపిస్తా అని చెప్పేసి దోసకాయ కీరకాయలు తీసుకున్నారు కదా. అయితే స్వీట్ వచ్చేసి స్వీట్ దోశ. అంటే తోటలో కూడా ఇదంతా తోట, అది అక్కడంతా కూలోళ్ళకి వస్తున్నారు కదా. అక్కడ కాకుండా ఇది వచ్చేసి ఒక మునం మాత్రమే వీళ్ళు వేసుకున్నారు. ఈ కాయలు కిడ్నీ కాయలు అంటే వైట్ కాయలు అనమాట. ఇవి చూడండి, చూపిస్తాను. మీకు వచ్చేసారా? ఈ మాక్సిమం ఒక ½ కేజీ వస్తుంది ఒక కాయ. ఇది కలర్ చూడండి. అంటే తొడియం కూడా ఇది తొడియం చూడండి ఎట్లా వచ్చిందో. ఈ విధంగా తొడియం వచ్చేసిందంటే కాయ కోతకు వచ్చేసింది అన్నమాట. ఇది అంతా కాయలు కోసేస్తున్నాయి. కాయలు కాపు అయితే మీడియంగానే ఉంది, పెద్ద సైజులో ఏం లేవు, మీడియంగా. అంటే ఇందులో వచ్చేసి 4, 5 టచ్ ఉన్నాయి. ఓవర్ అంటే మామూలుగా ఓవర్ ఎక్కువ కూడా ఉంటాయి. చూడండి ఎంత ఉండేవో. ఇది వచ్చేసి 4 కేజీలు వస్తుంది. 4, 4.5, 5. అనుకో మన బాస్ అక్కడ ఉన్నాడు, మన బాస్ ఇక్కడ కాయ కోసి పెట్టాడు చూడండి. అంటే ఫోటోలు తీసి దానికి చూడు ఎలా ఉంది. కాయ రంగు కూడా మాత్రం చాలా బాగుంది రంగు. చూడు ఎంత కలర్ ఉంది, ఫుల్ కలర్ ఉంది అన్నమాట. ఈయనే సీను అంటే నెల్లూరు అన్న. ఏ ఊరేనా మీద? నెల్లూరు దగ్గర ఏ ఊరేనా? ఇందుకూరుపేట. నెల్లూరు ఇందుకూరుపేట సీను అంటే మామూలుగా ఉంటుంది. ఎక్కువ లారీలు అయిన బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్ ఎక్కడికైనా సరే మామూలుగా ఎట్ట నేను లోన్లు మాత్రం సూపర్గా ఎత్తుంటాడు. ఆయన అడుగు పోతా ఉన్నాడు కదా, ఆయన అలిగాడు ఇందాక వీడియోలో తీయలేదని. ఆయన చక్కగా వెళ్ళిపోతాడు మేస్త్రి ఆయన. చూడండి కాయలు, చూడండి కాయలు కోస్తా ఉన్నారు. ఆకు అయితే పుష్పలంగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆకులు బాగుంది. ఈ ఆకులో ఉన్న కాయ వరకు అంటే స్టార్టింగ్ స్టేజ్ అనమాట. దీనికి వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్ వల్ల ఎండ పెద్దగా తగలేదు. ఆకు ఫుల్గా ఉన్నందువల్ల కాయ ఎక్కడ ఎండ మచ్చబడలేదు. కాయ అయితే బాగుంది, క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. క్వాలిటీ కాయ ఈ 2 కిలోల కానించే కోస్తారు ఎక్కువ. అంటే అంతకాడ తక్కువ పోయారు అనమాట కాయ. ఈ కాయ చూసారా? వైరస్ అంటే మచ్చలు మచ్చలు బుడపలు బొప్పలు ఉంది కదా, వైరస్. ఫస్ట్ కటింగ్ అంతే ఇవంతా కోయరు, అవి వచ్చి సెకండ్ కటింగ్ లో మాత్రమే పోతాయి. ఒక సోదరు అనేది మన వాళ్ళు కోస్తున్నారు కాయలు. 2 కేజీల కాయ మాత్రమే కోస్తారు అనమాట. ఇప్పుడేనా స్పీడ్గా 5 కేజీలు ఉంటది. 5 కేజీలు ఎకరం మాక్సిమం తోట ఎన్ని కిలోలు ఉన్నాయి? ఉన్నాయి బాగానే 6, 5, 6, 5, 4. కాయ బాగానే కాసినట్టే కదా. సూపర్. సూపర్ క్వాలిటీ. ఎవరన్నా మీద? మాది నెల్లూరు జిల్లా సంగం మండలం పడవటపాలెం పల్లిపల్లి. అక్కడి నుంచి కొస్తారా? ఆ. డైలీ పట్టేసుకుంటారా? టన్నుకి ఎంతనా? టన్నుకి 650. టన్నుకి 650. ఒక టన్ను కాయలు పోస్తే 650. 2 కిలోలు 5 మాట కాయలు వస్తాయి కానీ అంతకాడ తక్కువ. ఎందుకంటే అక్కడ కస్టమర్ ఉంటే బండి దగ్గర ఉంటాడు కదా, బండి లోడింగ్ కాడ కస్టమర్ ఉంటాడు. అతను వచ్చేసి ఏదైనా ఒక సన్నాలు ఉన్నాయి కానీ అక్కడ తీసేస్తారు. అందుకని వేస్ట్ పోకుండా వీళ్ళు కోసే కూలోళ్ళే ముఠా వాళ్ళు మాత్రమే జాగ్రత్తగా కోస్తారు. అంటే ముఠా వాళ్ళు కోస్తేనే ఒక లెక్క నీట్గా కోస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మన బుడ్డలు రైతులు ఏమన్నా సర్లే కూలో దొరకలేదని చెప్పేసి దగ్గరగా మనం తీసుకొచ్చి కోపించుకునే కానీ, ఎందుకంటే వాళ్ళకి తెలియక ఏ కాయలు అంటే కాయలు కోసేస్తారు. వీళ్ళైతే మాత్రం క్వాలిటీ వాళ్ళు అనుభవం ఎక్స్పీరియన్స్ వల్ల నీట్గా కాయలు కోస్తారు. ఫ్రెండ్స్ చూసారా? తోటలో చూడండి మంచి ఎండ మామూలుగా లేదండి. ఎండ భలే ఉంది ఎక్కువగా.
ఈ ఎండలో కూలోళ్ళు చూడు ఎలా వస్తారో, వాళ్ళకైతే ఎక్స్‌పీరియన్స్. దానికి తోడు వచ్చేటప్పుడు ఒక్కొక్క ఆయన అంటే 90 ఏసి వస్తాడు. ఒక్కొక్క ఆయన నార్మల్‌గా వస్తాడు. దానివల్ల ఓకే. జోక్ చేశాను. అలాగేం తాగిరారు. ఎందుకంటే ఎక్కువ తాగొచ్చినందువల్ల ఇక్కడ ఎండకి చేయలేరు కదా! గట్టిపడిపోతున్నారన్నమాట. అందుకని అలా ఏం తాగిరారు. కాకపోతే వాళ్ళు తాగి రాకుండా ఇక్కడే పుచ్చకాయ అంటే ఎండకి పుచ్చకాయ తింటా పని చేసుకుంటా ఉంటారన్నమాట. చూసారా? ఎండ మచ్చ కొట్టకుండా ఉండేదానికి కొన్ని కొన్ని దగ్గరల ఈ విధంగా గడ్డేస్తారు. చూడు గడ్డేసిన దగ్గర కాయ ఖచ్చితంగా ఉంటది. చూసారా? గడ్డి కింద చూడు కాయలు ఎలా ఉన్నాయో. ఎప్పుడు కూడా తోట అనేది ఏ తోట అయినా కావచ్చు. మనం పుచ్చ తోట ఏసినప్పుడు మాక్సిమం ఒక తోట ఒక ఎకరా ఏసినా గాని ఒక 4, 5 దుండ్లు గడ్డి తెచ్చిపెట్టుకోనుండాలి. ఈ గడ్డేసినందువల్ల ఏందంటే కాయ తెరపన అంటే అన్ని దిక్కుల చెట్టు లోగానే కాదు తెరపన కూడా పుట్టద్ది కాయ. ఇక్కడంతా పుష్కలంగా ఉంది కదా ఆకు. ఈ పుష్కలంగా కూడా అవసరం లేదు. ఇప్పుడు సైడ్‌కెళ్ళిపోయింది. అక్కడ సైడ్‌కెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఏందంటే చూడండి గడ్డి తీసేసి చూడండి కాయ ఉంది అక్కడ. చూసారా? అక్కడ కాయలున్నాయి. ఈ గడ్డేసుకున్నందువల్ల ఎండ తగలకుండా ఉంటది. ఇవి మాక్సిమం అది ఎండ మచ్చ కొట్టేసిందండి ఇప్పుడు. అంటే చూపిస్తాను. ఇక్కడ చూడండి. కాయ ఎండ మచ్చ కొట్టేసింది. ఇప్పుడు వృధా వేస్ట్ అయిపోద్దన్నమాట. అలా వేస్ట్ కాకుండా ఉన్నందుకు ఈ విధంగా గడ్డి కూడా తోటలో తెచ్చిపెట్టుకొని జాగ్రత్త కోసం ఉండాలన్నమాట. అంటే కొంతమంది రైతులకు తెలీదు. తెలియనోళ్ళ కోసమో చెప్తున్నానన్నమాట. రైతు అనేది చాలా జాగ్రత్త పడు. పొలం అనేది వేస్ట్ కాకుండా చూడు నిమ్మ చెట్లు ఉన్నాయి కదా! ఈ నిమ్మ చెట్లలో కూడా చూడు కనిపిస్తుందా? నిమ్మ చెట్టు. ఈ నిమ్మ చెట్టులో కూడా చూడు నిమ్మ తోటలలో ఏసినోండి. ఇది వచ్చేసి చెట్టుకి సందు ఉంది కదా! ఆ సందులో మాత్రం ఏసినోండి ఇవి చెట్లు పుచ్చ చెట్లు. అది ఫస్ట్ ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ ఇటా పుచ్చ చెట్లకి ఎక్కువ మందు స్ప్రే చేస్తుంటాం. అలా నిమ్మ చెట్టుకి ప్రాబ్లమ్ రాకుండా దీనికి ఎంతో కొంత పిండోలు కదా! అలా పుచ్చ చెట్టుకి, నిమ్మ చెట్టుకి రెండిటికి బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ తోటలో కూడా వేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా మనం వీడియో తీసుకున్నాం. ఆ వీడియోలో కూడా ఒక రైతు అట్టే ఏసినాడు. మాక్సిమం 2 సంవత్సరాల చెట్లు. 2 సంవత్సరాల చెట్లలో కూడా పుచ్చ చెట్లు ఏసినాడు. ఆ చెట్లు మాత్రం ఎలా వస్తున్నాయంటే సూపర్‌గా వస్తున్నాయి. మనం ఏసుకున్నప్పుడు కూడా మనకు అవకాశం ఉంటేనే ఈ విధంగా నిమ్మ చెట్లలో కూడా వేసుకోవచ్చు ఈ పుచ్చ తోటలు. పుచ్చ చెట్లు వేసినందువల్ల నిమ్మ చెట్టుకి చాలా బెనిఫిట్ అనమాట. చాలా పుష్కలంగా కోదిక బాగా ఎక్కువ వస్తుందన్నమాట. చూద్దాం మనం ఒక కాయ కోసి చూద్దాం ఎంత సైజ్ ఉంది ఏమాత్రం ఉంది. మనం బండోళ్ళం వచ్చినామంటే ఏదో ఒక కాయన్నా పట్టుకొని వెళ్తాం. ఆ కాయ అనేది మంచి కాయే పట్టుకుంటాం. చూసారా? సరైన కాయ. ఇది వచ్చేసి మాక్సిమం 5 కేజీలు కన్ఫర్మ్. 5 కేజీలు ఖచ్చితంగా ఉంటది కాయ. ఓకే ఫ్రెండ్స్ సైజులు చూడు ఎలా ఉన్నాయో మామూలుగా లేవు. మీకు ఎవరైనా కావాలంటే ఇక్కడ దీని స్క్రీన్ మీద ఈ నెంబర్ ఇస్తాను. అంటే శ్రీను నెల్లూరు అయింది కస్టమర్ అంటే మధ్యవర్తిగా ఉంటాడు కదా! ఆయన నెంబర్ ఇస్తాను. దాంట్లో మీరు వాళ్ళకి కాల్ చేసినా కానీ మీకు ఎంత దూరం కావాలన్నా కాయలు పంపిస్తాడు. సైజులు మాత్రం మామూలు కాయలు. ఎక్కడైనా సరే తోటలోకి వచ్చి దగ్గరికి వచ్చి కాయలు ఎలా ఉన్నాయి సైజ్ ఇవి. అదిగో లుంగీ కట్టుకొచ్చుకొని పోతున్నాడు కదా! ఆ లుంగీ కట్టుకొని ఆయనే ఇక్కడ వచ్చేసి మధ్యవర్తి. ఈ మధ్యవర్తి మీకు ఎంత దూరం కావాలన్నా కాయలు పంపిస్తాడు. ప్రతి ఒక్క కాయలు ఏ కాయలు కిడ్నీ కాయలు కావాలన్నా, పుచ్చకాయలు కావాలన్నా, బొప్పాయి కాయ కావాలన్నా మీకు స్వీటు ప్రతి ఒక్కటి కాయలు పంపిస్తాడు. తోటలోకి వచ్చి దగ్గరికి వచ్చి చూసి క్వాలిటీ చూసి పంపిస్తాడు. ఓకే. ఆ నెంబర్‌కి మీరు కాల్ చేసినా కానీ చెప్తారు. ఓకే ఫ్రెండ్స్ చూసారుగా మనకు లోడ్ అయిపోతుంది. చూడండి కాయలు ఎలా ఉన్నాయి ఫస్ట్ క్లాసిటీగా ఉన్నాయి కాయలు కూడా. ఈ కాయలు అయితే మనకు లోడ్ అయిపోతుంది. ఈ నెల్లూరు దగ్గరికి ఈ లోడ్ కూడా దగ్గరైన లోడు. 5 నిమిషాల్లో మనకు టక బిర్రిగా అర్ధగంటలో లోడ్ వేస్తారు. ఒక్కొక్క ట్రబ్ వచ్చేసి 50 కేజీలు వస్తుంది. ఈ 50 కేజీలు మనకు వచ్చేసి బిర్రిగా ఒక 70 ట్రబ్బులు పోసినట్టే 3.5 టన్ను ఖతం అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్ చూస్తామండి ఫ్రెండ్స్ మీ పల్లెటూరు శివాజీ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.